ఈరోజు ధృతరాష్ట్రుడి జాగల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కళ్ళకు కట్టుకొని అది ఇంటి పంచాది మా పంచాది కాదంటుండు. అది ఇంటి పంచాది కాదు మా పంచాది కాదంటుండు. మధ్యలో ఒక నాబాలిక్ అంటే ఒక మైనర్ అమ్మాయి మధ్య నిలబడ్డది. ఆమె పైన రాళ్ళు పడతా ఉన్నాయి. ఆమెకు మద్దతుగా మనలాంటి బక్క చిక్కిన పాండవులు లెక్క మన 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 వర్గం ఉన్నది. కానీ కౌరవులు 100 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బలగం ఉన్నది, తుపాకులు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళకు దురదృష్టం ఏంటంటే వాళ్ళ తరపున ఈరోజు మగధ అని ఒక ఛానల్ అంటే ఆడామేనా మరి ఆడిదా గాడిదా అర్థమవుతలేదు నాకు. ఎంత పచ్చిగా మాట్లాడుతుందంటే అమ్మాయి గురించి అంత పచ్చిగా మాట్లాడుతుంది. రాములమ్మ అంటే నాకు కొంచెం అభిమానం ఉండే. ఆమె అదే భాష. ఇక తక్కిన మీడియా ప్రతినిధులు తప్పించకపోతుండ్రు. మహిళల గురించి భారత్ మాతాకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. భారత్ మాతా జై అని అనుమని బీజేపీ వాడు మేడమే కత్తి పెట్టి మళ్ళీ అనిపిస్తారు. అయినా కానీ అన్నాం. కానీ భారత్ మాతాకి జై అనిపించి అదే భరతమాత బిడ్డను బలాత్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి సప్పట్లు ఒక సైడ్ పట్టుకోవాలి. సప్పట్లు మళ్ళీ వీళ్ళే కొడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. వా 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 అని వా భగీరథ్ వా 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 ఏం చేస్తున్నారు వీళ్ళే సప్పలు కొడతారు. వీళ్ళంతా ప్రేక్షకులు అంటారు. ఇక ఇంకో దిక్కు ఈ మహాభారతంలో కౌరవుల దిక్కు ఇంకోడు ఉన్నాడు. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నానంటే మంత్రి ఇట్లా మాట్లాడిండు, మంత్రి ఆయన సొంతము, ఆయన మాకు సంబంధం లేదంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడిండో ఈయన కూడా అదే మాట్లాడతాడు. మరి ఇలా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? ఇద్దరు మున్నూరు కాపోళ్ళే, ఇద్దరు కులపోళ్ళే, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అరే పొన్నం ప్రభాకర్ నేను ఒకటే అనుకుంటా, నువ్వు మంత్రివా బ్రోకర్వా రా? పెళ్ళిళ్ళ బ్రోకర్వా నువ్వు మంత్రివా పెళ్ళిళ్ళ బ్రోకర్వా? ఒక అక్యూజ్ను పట్టుకొని మీరు పెళ్ళిళ్ళు మాట్లాడుకోమని అంటుండ్రు. నువ్వు ఒకసారి పింక్ సినిమా చూడు, లేకుంటే వకీల్ సాబ్ సినిమా చూడు, పాత్రలు ఎవరైనా ఉండొచ్చు. నీ గురించి అసలు ఒక అమ్మాయి పైన చేయేసే హక్కు ఎవరికీ ఉండదు. అది మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే. ఈరోజు మేజర్ అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉండ్రు. కానీ ఇప్పుడే ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అయిందంట. మేజర్ నిరూపించే ప్రయత్నాలు చేస్తూ ఉండ్రు. కానీ ఈరోజు మీరు ఏది చేసినప్పటికీ ఈరోజు ఒక మహిళ పైన మేజర్ అయిన మైనర్ అంటే పైన చేయడానికి హక్కు ఉందా మీకు? దీని మీద కృష్ణకుమార్ అక్క వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు. చేసే హక్కు ఉందా మీకు? కాబట్టి ఈరోజు ఇంకొకటి, మంత్రి సురేఖ గారు ఉన్నారు కదా, సురేఖ గారి ఇంట్లో ఒక నేరస్తుడు ఉన్న అర్ధరాత్రి పోలీసులు పోయిండ్రు కదా. పోయినప్పుడు అక్కడ సురేఖ గారు కుమార్తె గొడవ చేసింది కదా. మీరు అందరూ ఒప్పుకుంటారా? నిన్న నేను 101% ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లేని ఎక్కడికి పోను మీ అందరికీ తెలుసు. ప్రూఫ్ లేని పోను. నిన్న పొద్దుగాల 101% ఈ బండి సంజయ్ కొడుకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండే, బండి భగీరథ కార్ అక్కడ ఉండే, అక్కడ బయట కారుకు పువ్వు గుర్తు కూడా ఉండే, నేను పక్కాగా 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఆ ఇంటి కాడికి విత్ కెమెరాస్ పోయినా. రాత్రి నన్ను అక్కడ సీఏ అడుగుతారు, ఈ శంకర్ అంటే ఎవరు? ఆయన ఇంకొక మన మైక్ టీవీ కారణం ఈ మైక్ ఎవరిది అంత ఎంక్వైరీ చేస్తున్నారు, కేసులు పెడతారంట ఎవరెవరని. అక్కడ పోయిన ఛానల్ ఎవరెవరు పోయినాయో అన్ని ఛానళ్ళ పైన కేసులు పెట్టడానికి ఇంతకుముందు ఇంకా మా బ్యాంక్ అకౌంట్లు తీస్తుండ్రు. నా బ్యాంక్ అకౌంట్ తీస్తుండ్రు. ఆ బ్యాంకులో ఏమేమి ఉన్నాయి, నా బ్యాంకులో ఎక్కడికి వెళ్ళి పైసలు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏందని అన్ని కూడా ఆరాధిస్తుండ్రు. ఎక్కడెక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, మరి ఈడీ కేసులు పెడతారో బోడీ కేసులు పెడతారో కానీ మొత్తానికి అన్నీ కూడా చూస్తూ ఉండరు. కాబట్టి ఈరోజు ఆయన ఇల్లు బండి సంజయ్ కుమార్, ఎందుకంటే ఇద్దరు బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే క్యారెక్టర్. ఇందాక గణపతి సార్ చెప్పినట్టు 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలా 420 కేసులు 4 ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి నేరస్తు ఒకటి. నరేంద్ర మోడీ గారి ముందు ఒక అక్యూజ్డ్ తండ్రితో కూర్చొని మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు. నువ్వు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటోని? అరే నీ కొడుకుని తీసుకొస్తా అండర్ చేయబ్బా పెద్దగా తట్టుకుంది అని అనాలి. కానీ వీళ్ళు ఏం చేసిరు? అట్లా అనుకుంటా ఏం కాదు నేను చూసుకుంటా. అసలు ఇన్విటేషన్లో బండి సంజయ్ పేరు లేదు. అక్కడ నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ షీట్లో బండి సంజయ్ పేరు లేదు. ఏం కాదు నేను తీసుకపోతా అక్కడ పైకి తీసుకుపోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయింది. నేను చూసుకుంటా అని చూసుకుంటుండ్రు. ఇంకొకటి, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీని ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీ పాత్ర ఏంది? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అది భారత ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆయనతో అక్యూజ్డ్ తండ్రి ఉన్నప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ పోస్కో కేసు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు ఎందుకు పట్టుబడతలేదు?